ఆకాశమంతా నా స్తోత్రం, భూమి అంతా నా కీర్తనం. నీవే నా ఆనందము, నీవే నా సర్వము. Truth. Jesus said, I am the truth. యేసు ప్రభువారు నేనే సత్యమును అని ఆయన చెప్పారు. If there is no truth in man, he can do any worst things in this world. మనిషిలో సత్యము లేకపోతే మనిషి ఎంతో దౌర్భాగ్యమైన పనికిమాలిన పనైనా చేయడానికి సిద్ధపడతాడు. He is like a water tank filled with the water. Like this man is filled with all kinds of sins. ఆయన ఒక వాటర్ ట్యాంక్ నిండుగా నీళ్లు ఉంటే ఎలా ఉంటుందో అలా ఒక వ్యక్తి పూర్తిగా పాపాలతో నింపబడినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. Because there is no truth in him. ఎందుకంటే ఆయనలో సత్యము లేదు కాబట్టి అటువంటి స్థితిలో ఉంటారు. Truth is nothing but Jesus Christ. సత్యం అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. If Jesus is not there, యేసుక్రీస్తు వారు లేకపోయినట్లయితే in your heart, నీ హృదయములో, in your family, నీ కుటుంబములో, in this vast society, ఇంత భయంకరమైనటువంటి సమాజములో what good you will expect from this world? What good you will expect from you? ఏ మంచి సమాజం నుంచి, ఏ మంచి నీ హృదయంలో నుంచి, నీలో నుంచి నువ్వు పొందగలవు చెప్పండి. You have no truth in you. నీలో ఆ సత్యము లేదు. Then how can I expect or God expect that you will become a good man, doing all good things, speaking loudly, having mercy? How can we expect? There is no truth at all. కాబట్టి నీలో సత్యం లేకపోతే నేను కానివ్వండి, దేవుడు కానివ్వండి, నీలో నుంచి ఒక మంచి విషయాలను, సత్యమైనటువంటి విషయాలను ఎలా పొందగలవో చెప్పండి మీరే. Do you find anywhere truth is lying? ఏమండి, సత్యం అనేది ఎక్కడైనా సరే కనపడుతుందా? Truth is fallen on the street, says the Bible. సత్యము సంత వీధుల్లో ఉందని బైబిల్ గ్రంథం చెప్తుందండి. Nobody is speaking truth now. ఎవ్వరు కూడా ఇప్పుడు అసలు నిజం మాట్లాడతలేదండి. That is the main topic. అదే నా మెయిన్ అంశం ఈ రోజు. This is the topic of the Romans first chapter. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాము ఆ సత్యం, ఆ నిజమైనటువంటిది మనుషుల్లో పోయిందండి. Martin Luther garu, he has changed his life after reading this book of Romans. మార్టిన్ లూథర్ గారు, ఆ గొప్ప వ్యక్తి, ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం చదివి ఆయన మారిపోయాడు. How wretched man I am. ఎంత దౌర్భాగ్యమైనటువంటి దుష్టత్వమైనటువంటి వ్యక్తినో నేను అని బాధ. No truth in me. నాలో ఏ మాత్రము సత్యము లేదని ఆయన బాధపడ్డారు. Did you ever come to the cross of Jesus saying that there is no truth inside of my heart? ఎప్పుడైనా సరే నువ్వు ప్రేమ కలిగినటువంటి శిలువ దగ్గర వచ్చి, ప్రభువా నాలో ఏ మాత్రము సత్యము లేదని ఆయన కన్నీరు కార్చావా? I am cheating my wife. ప్రభువా నేను నా యొక్క భార్యను మోసం చేస్తున్నాను, I am cheating my husband. నేను నా యొక్క భర్తను మోసం చేస్తున్నాను, I am cheating my children. నా పిల్లల్ని నేను మోసం చేసే వ్యక్తిగా ఉన్నాను. Do you call it is a life? అది జీవితం నువ్వు అనుకుంటున్నావా? Do you call it is a marriage? అది అసలు నువ్వు పెళ్లి అని నువ్వు అనుకుంటున్నావా? Do you think that we are living in a society? లేకపోతే నువ్వు సమాజంలో జీవిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావా? అసలు You cheat office people. నువ్వు ఆఫీసులో ఉన్నటువంటి మేనేజర్ని, బాస్ని మోసం చేస్తావు. You cheat everybody. నువ్వు అందరిని కనిపించేటువంటి వారు అందరినీ మోసం చేసుకుంటూ Only goal in your life is to become rich and procuring money in the bank. నీ జీవితంలో ఒకే ఒక ధ్యేయం ఏంటో తెలుసా? వాళ్ళని వెళ్ళి అందరినీ మోసం చేసి బ్యాంకులో ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదించాలి. అదే నీ యొక్క ధ్యేయము, అదే నీ యొక్క దృక్పథం. And in this list, another category of people also there. కాబట్టి ఇంకొక గ్రూపు అయినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ Covetous people. వారు ఏంటంటే వారిలో ఉన్నటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకునేటువంటి వారిగా ఉంటారు. Covetous people means they're never satisfied with the things which are available in this world. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులను చూసి, వాటిని చూసి వారు సంతృప్తి చెందరు. వారికి ఇంకా ఏదో కావాలి అని వారిలో ఏదో ఆశ, ఉపనాటంతో వారు ఉంటూ ఉంటారు. Francis is wearing very nice shirt. It looks very gloomy. It's very fantastic, splendor. ఫ్రాన్సిస్ చాలా మంచి షర్ట్ వేసుకున్నాడు, చాలా చూస్తానికి చాలా బాగా ఉంది. So I did not feel envy by seeing a good shirt like this. కాబట్టి ఎవరైనా మంచి షర్ట్ ఇట్లా వేసుకుంటే నేను నన్ను చూసి నాకు ఇది లేదు, అయ్యో నాకు లేదే అని చెప్పి మనలో మన హృదయంలో అనుకోవాల్సిన పని లేదు. That is called envy. దాన్ని ఏమంటారంటే ఈర్ష్య. నాకు లేదు కానీ వారికి ఉంది అనేటువంటి ఆ ఈర్ష్యతో కోపం. Have you counted the blessings what God has given to you? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడైనా కూర్చొని ఒక్కొక్కటిగా లెక్క పెట్టి రాసుకున్నావా? How much time it will take? Praise God. ఎంత టైం పట్టిందంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలన్నీ రాసుకుంటూ వెళ్తే, అవన్నీ ఆలోచించుకుంటూ వెళ్తే ఎంత సమయమో. Praising God. యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను, ఆకాశమంత నా స్తోత్రం.